ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మరియు ఈ వార ఫలితాల్లో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే మీనంలో రాహువు, వృషభంలో వక్రించిన గురువు, అదేవిధంగా మనకి కర్కాటకంలో కూడా వక్రించిన కుజుడున్నాడు. కేతు కన్యలోని, బుధగ్రహం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో, అదేవిధంగా రవి ధనస్సులోని, శుక్రుడు మకరంలో 28వ తేదీ వరకు 29వ తేదీకి మారిపోతాడు. ఇక కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, అదేవిధంగా వారు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పే సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వరకు కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం ముఖ్యంగా చంద్రుడు మీ 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు సంచారం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాతక చక్రంలో లగ్నాధిపతి 4వ స్థానంలో వక్రించున్నందుకు ప్రదేశము మారడము, చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే 2లో గురువు వక్రించున్నాడు. ఎప్పుడైతే 2లో గురువు వక్రించున్నాడో రావాల్సిన ధనం కొంచెం కొంచెంగా రావడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే లగ్నాధిపతి 4లో ఉన్నందుకు కాస్త మీకు స్ట్రెస్ అవ్వడము, ప్రదేశాలు మారడము అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. మీరు ఎవరితోనైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా ఈ చంద్రుడు ఎప్పుడైతే మీకు తులారాశిలో సంచరిస్తుంటాడో 25, 26, 27 తేదీలు, ఆ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కానీ, ఉద్యోగాల కోసం లేదా సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలో కానీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. మీరు 23, 24 తేదీలు కొంచెం ఎవరికైనా అప్పులు ఇవ్వడము, తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 23, 24 తేదీలు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ కనుక చూసి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అది లాభం కలిగేటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బుధుడు ఎప్పుడైతే 8వ స్థానంలో ఉన్నాడో, ఇది కొంచెం 6వ అధిపతి 8లో ఉండడం ఒక రకంగా మంచిదే చెప్పాలంటే. కాకపోతే వివాహ జీవిత భాగస్వామి వీళ్ళతో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రవి ఎప్పుడైతే మీకు ఇక్కడ 9వ స్థానంలో ఉన్నాడో, ఇది కొంచెం ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎదిగేటువంటి యోగము. దశమంలో శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో, ఈ శుక్రగ్రహం ఏదైతే ఉందో, ఈ శుక్రుడు 2వ అధిపతి 10వ స్థానంలో ఉండడు. ఈ సెకండ్ లార్డ్ ఈజ్ ఇన్ 10th ఎప్పుడైతే ఏర్పడిందో, ఇది పర్టికులర్గా ఈ కాంబినేషను కొంతవరకు మీకు ఈ కేతువు యొక్క దృష్టి ఉన్నందుకు, కేతువుకి శుక్రుడికి 1/5 యాక్సెస్లో ఉన్నందుకు కొద్దిగా ఉద్యోగంలో రావాల్సిన డబ్బులు కొంత రావడము, కొంత ఆగడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లాభశని మంచివాడే, కొన్ని విషయాలు సక్సెస్ అవ్వడానికి యోగిస్తాడు. కాకపోతే వక్రించిన కుజుడు ఉన్నాడు, శని మీద దృష్టి. కాబట్టి రావాల్సిన లాభం వస్తుంటుంది కానీ కాస్త స్ట్రెస్ఫుల్గా వస్తూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సంపాదించుకోవాలి, లేకపోతే వ్యాపారం చేయాలి, అక్కడ స్థిరపడాలనేటువంటి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, సూర్యుని యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పఠనం, ఇవి చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మరియు కేతు గ్రహం దగ్గర దీపారాధన, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, అసలు సక్సెస్ అవ్వడానికి సక్సెస్ మంత్రం ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, సక్సెస్ అవ్వాలి అంటే అసలు ఫస్ట్ మీరు
ఏ రంగంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ఇది ఉండాలి. అంటే బిజినెస్లోనా, చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే అసలు ఏమిటి? ఎందుకు అడుగుతున్నానంటే మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి జాతకుడికి కూడా వాళ్ళు ఆ రంగంలో సక్సెస్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో కోట్లో ఒక జాతకం అసలు ఎన్ని చేసినా అసలు సక్సెస్ అవ్వదు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆ రూపంలో వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మన జాతచక్రం ఏం చెప్తుందంటే, కొంతమంది మనీ సంపాదించడంలోనే సక్సెస్ చూస్తారు, మరికొంతమంది బిజినెస్ని డెవలప్ చేసి వెళ్ళే దాంట్లోనే సక్సెస్ చూస్తారు. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనీ, బిజినెస్సు, పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా ఎనీథింగ్ సర్వీస్ రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు, మీకు ఒక మైండ్లో ఒక విషయం ఉంది, నేను దీంట్లో అవ్వాలి 100% అని. అప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు దానికి సంబంధించిన ప్లానెట్ ఎంత బలంగా ఉంది, ఎంత బలహీనంగా ఉంది. ఉదాహరణకి నేను రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నారు ఎవరైనా, అప్పుడు మీరు పర్టికులర్గా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ పంచమాధిపతి. ఎందుకంటే రాజకీయాలకు కారకుడు పంచమాధిపతి. రాజకీయం అంటే చాలామంది అనుకుంటారు ఏదో మాయ మసిపూసి చేయడం అనుకుంటారు. కాదు, అది మాయ చేసి మసిపూసి చేసేది రాజకీయం అంటారు. రాజకీయానికి అసలైనటువంటి అర్థం చాలా చిన్న టెక్నిక్తో పెద్ద సమస్యను తీర్చడం, దాన్ని రాజకీయము అంటారు. అంటే చిన్న టెక్నిక్తో పెద్ద సమస్యను తీర్చేదాన్ని. అంతేగాని పాలిటిక్స్ ఆడుతున్నాడు, వీడు పెద్ద రాజకీయం ఆడుతున్నారంటాం, దాని ఒక బూతులా మారుస్తున్నారు ఇవాళ రేపు. అది కాదు. అలాంటప్పుడు మీకు పంచమాధిపతి బాగుండాలి. పంచమం అంటే తెలివితేటలు. అలాగే రవి బాగుండాలి. వాళ్ళు స్ట్రెంగ్త్గా ఉన్నారా లేరా, మీరు రాజకీయాల్లో రాణించాలంటే సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి. రాహు ఆరాధన కూడా చేయాలి ఇవాళ రేపు ఉండేటువంటి. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్నటువంటి రాజకీయాలు రాహు సంబంధంగా ఉన్నాయి. దుర్గా ఆరాధన చేయండి. అలా కాదండి, నేను ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఫుడ్ ఇండస్ట్రీలో నేను బాగా పైకి రావాలనుకుంటున్నాను, లేనట్లయితే ఒక ఎక్కువగా తిరిగేటువంటి సంబంధించినవి అంటే ఫుడ్ కానీ తిరిగేటువంటి ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వీటిలో ఉన్నాను, అది జాబ్ చేస్తున్నానా లేకపోతే బిజినెస్ చేస్తున్నా, ఎనీథింగ్ నేను రాణించాలంటే ఒకటే, చంద్రబలం పెరగాలి. చంద్రబలం పెరిగితేనే మీరు అందులో రాణిస్తారు. ఎట్ ఏ సేమ్ టైం అన్నపూర్ణాష్టకం చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. ఇక మూడోది గుర్తుపెట్టుకోండి, మూడో విషయం ఇక్కడ ఈ యొక్క సిస్టమేటిక్గా చూసుకున్నట్లయితే మీరు ఫుడ్డు అండ్ మూడోది, కొంతమంది చూడండి నేను డిపార్ట్మెంట్లో ఒక మంచి రేంజ్కి వెళ్ళాలి, రెండు రకాలుగా ఉంటుంది. ఎట్లాగా, ఒకటేమో ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటువంటి రేంజ్లోకి వెళ్ళడము, రెండవదేమో సైబర్ రిలేటెడ్ దాంట్లోనే ఒక సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో కొన్ని ఉంటాయి, దాంట్లో నేను ఒక గొప్ప యాప్ని క్రియేట్ చేయాలి, ఇట్లా ఉంటుంది. లేదా నేను చాలా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటుంది. అలాంటప్పుడు మేము మార్స్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే కుజుడు స్ట్రాంగ్ అవ్వాలంటే కుజగ్రహానికి ఎట్ ఏ సేమ్ టైం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడము, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరికొంతమంది బిజినెస్లో సక్సెస్ అవ్వాలి లేదా నేను చదువులో సక్సెస్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి 4th లార్డ్ అంటే 4వ స్థానము, 11వ స్థానం బిజినెస్లో సక్సెస్ని ఇస్తుంది, ముఖ్యంగా 11వ స్థానం ధనాధిపతి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇట్ ఏ సేమ్ టైం మీరు ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బిజినెస్ ద్వారా మీకు యోగం ఉందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే చదువు సంబంధించిన అంశం రెండు కూడా ఇచ్చేది బుధగ్రహమే. ఈ బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే మీకు బాగా యోగిస్తుంది. అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు చేయాలి. లేదండి నేను ఒక స్కూల్స్ కాలేజెస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను, అందులో నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అంటే గురుగ్రహ బలం పెరగాలి. క్రియేటివ్ రిలేటెడ్ సినిమా ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, లేనట్లయితే నేను ఒక క్రియేటివ్గా నా యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఫ్యాషన్ రిలేటెడ్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు శుక్రబలం పెరగాలి. గురుబలం పెరగాలంటేనేమో దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన చేయాలి. శుక్రబలం పెరగాలి అంటే మీరు పర్టికులర్గా శుక్రుడికి సంబంధించినటువంటి అంటే అమ్మవారి ఆరాధన చేయాలి. శని బలం కూడా పెరగాలండి మనకి, ఎందుకంటే ఏమో శని అనుకుంటాం, కాదు, శని ఉంటేనే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఫ్రూట్ఫుల్ ఫలితాలు కూడా వస్తాయి, లేకపోతే రావు. బద్ధకము మందులు అనేటువంటి మాటలు ఎంత నిజమో మీకు ఫలితం రావాలంటే కూడా శని బలం ఉండాలి. శని బలం ఉంటేనే మనిషికి ఆయుష్ ఉంటుంది. ఫస్ట్ వీటన్నిటికీ లాంజివిటీ ఉండాలి.
లాంజివిటీ ఉంటేనే, ఆయుష్ ఉంటేనే ఏదైనా సరే మనకి ఎన్ని యోగాలు ఉన్నాయి. కాబట్టి శని బలం పెరగాలంటే మీరు శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం. అనవసరమైనటువంటి ఊహల్లో, అనవసరమైనటువంటి మాయలో మీరు ఉండకూడదు. అలా ఉండకూడదంటే రాహుబలం ఉండాలి. రాహుబలం కనుక క్షీణించినట్లయితే అనవసరమైన భయాల్లో ఉంటారు. కేతుబలం పెరగాలి అంటే ఏమిటి? ప్రతిదానికి ఆటంకం వస్తుందంటే కేతువు సరిగ్గా బలంగా లేడు, గణపతి యొక్క అనుగ్రహం లేదని అర్థం. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గణపతిని ఎక్కువగా ఆరాధించాలి. ఎంత మీరు గణపతిని ఆరాధిస్తూ ఉంటే మీకు అంత సక్సెస్ రేట్ అనేటువంటి అంత అద్భుతంగా పెరుగుతుంది. సో మీరు ఈ విషయాలు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.